గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను ఎలా అప్లై చేసుకుంటాను హెయిర్కి ఆయిల్, ఎవరైనా సరే హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నిన్ననే తలస్నానం అయితే చేసేసాను. ఖచ్చితంగా వారానికి 3 టైమ్స్ అయితే తలస్నానం అయితే చేయండి. డ్రైన్ రఫ్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నేనైతే 2 పాయలుగా అయితే ఇలా తీసి పెట్టేసుకున్నాను హెయిర్ అంతా కూడా. నేనైతే పారాషూట్ ఆయిలే వాడతాను రెగ్యులర్గా, ఇంకా వేరే అయితే ఏం వాడను, పారాషూట్ ఆయిలే వాడతాను. ఇక చిన్నగా ఉన్నప్పుడు అయితే కొబ్బరి కుడకలు ఉంటాయి కదా, కొబ్బరి కుడకలతోని ఆయిల్ పట్టించి అది పెట్టుకునేదాన్ని మా నాన్న ఉన్నప్పుడు. ఇక ఇప్పుడు మా నాన్నగారు లేరు, చనిపోయిర్రు. ఇక అదంతా ప్రాసెస్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా కొబ్బరి నూనె డబ్బా కొనుక్కొచ్చుకొని పెట్టేసుకోవడమే. ఆయిల్ ఎప్పుడైనా కూడా హెయిర్కి మంచిగా రూట్స్ కంటేలాగానే పెట్టుకోవాలి. చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు, హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే మొహం అంతా జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది అని చెప్పేసి. మనం హెయిర్కి ఎంత మంచిగా ఆయిల్ పెట్టుకుంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది అంత బాగా ఉంటుంది. అలాగే మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా అంతే అవసరం. పిల్లలు కడుపులో ఉన్నప్పుడైతే చాలా అంటే చాలా అప్పుడు అన్ని ప్రోటీన్ ఫుడ్డే తీసుకుంటాం. ఇక వాళ్ళు పుట్టి పెద్దవడంతో అవన్నీ మళ్ళీ తినడం అంటూ ఏముండదు. అప్పుడైతే పిల్లలు హెల్తీగా పుట్టాలి అని చెప్పేసి తీసుకొని తింటూ ఉంటుంటాం. మంచిగా ఇలా పాయల్లాగా పాపుకుంటూ హెయిర్కి ఇట్లా పెట్టుకోవాలి. ఆయిల్ మంచిగా మనకు రూట్స్ కంటేలాగా పెట్టుకుంటేనే మంచిగా రూట్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. హెయిర్ మొత్తం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ పెట్టుకోవడం వల్ల. అసలు నేనైతే పొద్దున్న తలస్నానం చేస్తే ఖచ్చితంగా నైట్ వరకు ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను. మొత్తం చిక్కులు అయిపోతుంది. ఎటన్నా విలేజ్కి వెళ్ళాలి అని అనుకుంటే పొద్దున తలస్నానం చేస్తా, వచ్చిన తర్వాత ఆయిల్ పెట్టేసుకొని మంచిగా జడలుకొని పడుకోవడమే. లేదంటే నాకు అస్సలు చిక్కులు తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఆయిల్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుంటా నేను. కానీ నిన్న నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా ఫ్రెండ్ శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అందుకని చెప్పేసి ఆయిల్ పెట్టుకోలే. తలస్నానం చేసిన కథం వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత పెట్టుకుందాం అనుకున్నా, ఇక నైటు ఏం పెట్టుకోవాలి అని చెప్పేసి నైట్ పెట్టుకోలేదు. చలికాలం ఇప్పుడు ఇంకా ఎక్కువ డాండ్రఫ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లెమన్ జ్యూస్ డైరెక్ట్గా అయితే హెయిర్కి పెట్టుకోవద్దు. లెమన్ జ్యూస్ హెయిర్కి డైరెక్ట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లెమన్ జ్యూస్ అలాగే అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని పెట్టుకోవాలి. హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే మనకు ఎలాంటి హామ్ ఉండదు. ఖచ్చితంగా వారానికి 2 లేదా 3 సార్లు ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలి. తలస్నానం చేసేటప్పుడు కూడా మనం షాంపూతో కాకుండా మనకు పల్లెటూర్లోనైతే మంచిగా కుంకుడుకాయలు అయితే దొరుకుతాయి, వాటితో తలస్నానం చేస్తే బెటర్. ఇవన్నీ కూడా అన్ని కెమికల్స్. ఒకవేళ కుంకుడుకాయలు లేవు అనుకునే వాళ్ళైతే షాంపూని మగ్గులో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని షాంపూని వాటర్లో కలుపుకొని హెడ్ బాత్ అయితే చేయండి. అలా అయితే ఏం హామ్ ఉండదు. మనం డైరెక్ట్గా షాంపూ స్కాల్ప్కి పెట్టి రుద్దుకోవడం వల్ల ఏంటంటే రూట్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. వారానికి 3 సార్లు మంచిగా తలస్నానం చేయాలి, మంచిగా ఆయిల్ పెట్టుకోవాలి, మంచిగా హెయిర్ని ఎప్పుడైనా మంచిగా అల్లుకొని
కింద మలిచి రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా పొల్యూషన్తో చాలా అంటే చాలా హెయిర్ రాలిపోవడం అలాంటివి కూడా జరుగుతాయి. సేఫ్టీగా మంచిగా స్కార్ఫ్ కట్టేసుకొని వెళ్ళండి. జుట్టు ఎప్పుడైనా కూడా టైట్గా అల్లుకుంటారు చాలామంది, అలా అల్లుకోవద్దు. టైట్గా అల్లుకుంటే కూడా మనకు స్కాల్ప్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గుంటగలగరాకు అసలు దాంతో వీడియో చేద్దాము అని చెప్పేసి నేను చాలాసార్లు ప్రయత్నించా, కానీ దొరుకుతలేదు. అది బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి. మంచిగా గుంటగలగరాకుని తీసుకొచ్చి పారాషూట్ ఆయిల్లో వేసుకొని మంచిగా మరిగించుకొని అందులోనే కొంచెం ఆముదం ఆయిల్ కలుపుకొని మంచిగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత మంచిగా హెయిర్కి పెట్టుకోవడం చాలా అంటే చాలా మంచిది. అది హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ కేర్ అంటే ఎలా ఉండాలి అంటే మనం మంచి ఆయిల్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ కేర్ అంటే. అలాగే చాలామంది హెయిర్ డ్రై అవ్వడానికి హెయిర్ డ్రైయర్ అలాంటివి వాడుతూ ఉంటారు. అలాంటివి కూడా యూజ్ చేయొద్దు. అలాంటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. న్యాచురల్ గాలికి ఆరబెట్టుకోవాలి జుట్టును ఎప్పుడైనా సరే. హెయిర్ కొసల వరకు కూడా కింది వరకు కూడా ఆయిల్ మంచిగా అప్లై చేసుకోవాలి. కింద హెయిర్ చాలామందికి పగులుతూ ఉంటుంది కదా, కట్ చేస్తే మంచిగా పెరుగుతుంది హెయిర్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ అలా ఎప్పుడైనా సరే కట్ చేయొద్దు హెయిర్ని. హెయిర్ కట్ చేస్తే హెయిర్ పెరగదు, అందరు అట్లా అంటూ ఉంటారు, కానీ అది అపోహ అంతే. చూసారు కదా హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది. అయితే మంచిగా రూట్స్కి చూడండి మీరు, ఇక్కడ మొత్తం మంచిగా అంటేలాగా అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. చూసారు కదా నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా హెయిర్కి బాగానే పెట్టుకుంటా. బయట నుంచి మనం ఎంత హెయిర్కి కేర్ చేసినా కూడా ఇంటర్నల్గా కూడా మనం అంతే కేర్ తీసుకోవాలి. ఫుడ్ విషయంలో కూడా ఇలా మసాజ్ చేయించుకొని ఎన్ని రోజులైందో. పాత రూమ్లో ఉన్నప్పుడు లావణ్య అక్క అని చెప్పేసి ఉంటుండే ఒక అక్క, పాపం తను ఎప్పుడు నాకు హెల్ప్ చేసేది. ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా సరే తను నేను పెడతారా అని చెప్పేసి పెడుతుండే పాపం. ఇక ఈ రూమ్కి వచ్చిన తర్వాత ఇక నేనే ఇలా 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 అనుకుంటా అంతే. ఓన్లీ ఒక ఆయిల్ పెట్టుకోవడమే. ఇంటికి వెళ్తే మా అత్తమ్మ పెడుతుంది, మంచిగా పెడుతుంది మా అత్తమ్మ కూడా. మంచిగా అనిపిస్తుంది ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే. మా నాన్నగారు చేస్తే అసలు నిద్ర వచ్చేది, ఆ విధంగా చేస్తుండే మంచిగా హెడ్ మసాజ్. హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అయితే అయిపోయింది కదా, అంత లోపల కూడా నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను, మొత్తం కూడా పెట్టేసుకున్నాను. అదంతా కూడా నేను వీడియో తీయలేదు. అమ్ముల తల్లి ఏడ్చింది అని చెప్పేసి పక్కకైతే వెళ్ళేసి తనని పడుకోబెట్టి కొద్దిసేపు ఆగి మళ్ళీ వచ్చేసాను. ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా సరే మంచిగా రూట్స్ కంటేలాగానైతే పెట్టుకోండి. ఎప్పుడు కోమ్ చేసుకున్నా సరే ఇలాంటి దువ్వెనతోనైతే కోమ్ చేసుకోండి. ఇలా దొడ్డు పళ్ళు ఉన్న దువ్వెనతోనైతే చాలా ఈజీగా వచ్చేస్తాయి చిక్కులు. మనకు కూడా యాస్ట్ అనిపించదు, ఈజీగా వచ్చేస్తాయి చిక్కులు. ఒకరు వాడిన దువ్వెన ఇంకొకరైతే వాడకండి. అలా చేస్తే ఏంటంటే ఒకరికి ఉన్న డాండ్రఫ్ ఇంకొకరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఈ చలికాలంలో ఇంకా ఎక్కువ డాండ్రఫ్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఒకరిది దువ్వెన ఇంకొకరైతే వాడకండి, ఎవరిది వాళ్ళే వాడండి సపరేట్. ఇదైతే నాకు నా ఒక్కదానికే యూజ్ చేస్తాను నేను. మా ఆయనకే ఉంటుంది, పిల్లలది పిల్లలకే మళ్ళీ. అలానే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది హెయిర్కి ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా ఆయిల్ పెట్టుకొని బయటకు అయితే అస్సలు వెళ్ళకండి. డస్ట్ అంతా కూడా హెయిర్కి పట్టుకొని హెయిర్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే స్కార్ఫ్ కట్టేసుకొని వెళ్తే ఏంటంటే మంచిగా మనకు స్కార్ఫ్ మీదనే పడుతుంది, మనకు హెయిర్కి అంటుకునే అవకాశం ఉండదు. కాబట్టి స్కార్ఫ్ అయితే కట్టేసుకోండి. హెయిర్ గ్రోత్ అవ్వాలి అని అంటే రెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, రెడ్ ఆనియన్స్ని మంచిగా గ్రైండర్ చేసి మంచిగా వాటి రసాన్ని అయితే మంచిగా రూట్స్కి అయితే అంటేలాగా పెట్టేసుకోండి. కాటన్ తీసుకొని చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ షైనీగా లేదు అనుకునే వాళ్ళైతే ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ను తీసుకొని మంచిగా అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ అలా ఆగి తలస్నానం అయితే చేయండి. మంచిగా సిల్కీగా ఉంటుంది హెయిర్.
హెయిర్ని ఎప్పుడైనా సరే హెయిర్ మనం దువ్వేటప్పుడు ఇలా గట్టిగా పట్టుకొని హెయిర్ను మంచిగా దువ్వుకోవాలి. లేదు అని అంటే మనం ఇక్కడ పట్టుకోకుండా దువ్వుకుంటే ఏంటంటే ఇక్కడ రూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇలా ఒకవేళ బాగా స్పీడ్తో ఇలా చిక్కులు తీసినా సరే ఇక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రూట్స్కి. వారానికి 3 సార్లు ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలి. చెమట వల్ల కూడా హెయిర్ డ్యామేజెస్ అవుతాయి. ఇది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మనం తలస్నానం చేయకపోతే చెమట జామై కూడా నెత్తిలో చెమట జమై కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాల్ అవుతుంది, అలాగే మనకు దురద వస్తుంది. చాలామందికి తలలో పుండ్లు కావడం, అలాగే కురుపులు కావడం, హెడ్ అంతా కూడా దురద పెట్టడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వేపాకు దొరుకుతుంది కదా మనకి, వేపాకును మంచిగా గ్రైండర్ పట్టి ఆ పేస్ట్ని మంచిగా రూట్స్కి అయితే అంటించేసుకోండి. రూట్స్కి అంటేలాగా పెట్టేసుకోండి. దురద లాంటివి, అలాగే పుండ్లు అలాంటివన్నీ కూడా మంచిగా తగ్గిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది అలాంటి సమస్యలకి. మనకి వేపాకు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం వేపాకుని. చాలామంది ఎలా అంటే తలస్నానం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఊకే తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఊకే తలస్నానం చేయడం కూడా అంత మంచిది కాదు. చూసారు కదా, చిక్కులు లేకుండా అయితే మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. చాలా ఆయిల్ పెట్టుకుంటా, మీకు చూస్తే కనిపిస్తుంది నేను ఎట్లా ఆయిల్ పెట్టుకుంటా అనేది. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్గా అయితే జడ అల్లి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి. మరీ టైట్గా అల్లితే ఏంటంటే మనకి ఇక్కడ రూట్స్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ అప్లై చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మడిచి అయితే రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టేసుకుంటాను. ఆయిల్ పెట్టుకునే విధానం అయితే చెప్పాను కదా. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. అలాగే హెయిర్కి ఇలా కొన్ని మనం టిప్స్ పాటించడమే కాకుండా, హెయిర్ కేర్ చేసుకోవడమే కాకుండా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.